వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. టెక్కలి నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం టెక్కలి నియోజకవర్గం టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గ అభివృద్ధి పనులపై 4 మండలాల ఎలక్ట్రికల్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్కలి నియోజకవర్గం పనులు తీసుకురావడం జరిగిందని, పనులు ప్రారంభించడంలో ఎక్కడా అలసత్వం వహించడానికి వీల్లేదని, ఇంకా ప్రారంభం కాని పనులను పూర్తి సమాచారం క్యాంపు కార్యాలయానికి అందజేయాలని, వెంటనే పనులు వేగవంతం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తానని అధికారులకు పలు సూచనలు చేశారు. టెక్కలి నియోజకవర్గం సంవత్సరం కాలంలో రూపురేఖలు మారాలని, అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని, మీకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో ముంచి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ పార్టీ పైన, వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధులపైన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి చంద్రబాబు నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొంతమంది పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని, మీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడిది కక్ష సాధింపు చర్యలు చేసే రాజకీయం కాదని, కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే టెక్కలిలో ఒక్కరు కూడా ఉండలేరని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తప్పు చేసిన ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టేది ఉండదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మరియు టెక్కలి నియోజకవర్గ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నామని, దానికంతా సహకరిస్తే ఈ 5 ఏళ్లు ప్రజలందరికీ స్వర్ణయుగమని అచ్చెన్నాయుడు అన్నారు. 6 మాసాలైంది. మీరందరూ అనుకున్నారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు, ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడికి ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, కొరడా జులాయిస్తాడని. మా విధానం అది కాదు. చట్టం తన పని చేసుకోవాలి. ఇంకా పిచ్చి కుక్కలు అరుగుతున్నాయి. అచ్చెన్నాయుడే మా మీద చేస్తున్నాడు. అచ్చెన్నాయుడు చేసి ఎవడిక్కడ ఉన్నాడు, ఎక్కడ అసలు మాట్లాడడం కూడా లేదు. ఎవడికి అసలు కక్ష సాధింపనే చర్య అచ్చెన్నాయుడు దగ్గర ఎవరైనా, నేనే కక్ష సాధింపు చర్య చేసి ఎవడైనా ఉంటాడా? నాకు చేసిన దానికి నేను ఎంత కక్ష సాధింపు చర్య చేయాలి? నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను, కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. మా వాళ్ళు ఇంకా స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడు కక్ష సాధింపు చర్య, చట్టం తను పని చేసుకోవాలి. తప్పు చేసిన వాడు ఎవ్వడూ తప్పించుకోలేదు. మళ్లీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎవ్వడూ తప్పించుకోలేదు. తప్పనిసరిగా ఒక అవకాశం ఆ రోజు వచ్చింది, బాగు చేశాం. ఈ రోజు మళ్ళీ వచ్చింది. టెక్కలు ఇంకా బాగా చేయాలి, అందరూ సహకరించాలి. ఈరోజు అంబేద్కర్ 6 మాసాల్లో ఎవరు ఊహించిన విధంగా చేస్తే చూసి వారవలేక ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు లగే చెప్పాం కదా, ఒక పేపర్ ఉంది, టీవీ ఉంది, రోజు చెప్పుకుంటే వింటారు కదా అనుకుంటే అది భ్రమ. అసలు మీరు ఎవరు ఊహించలేదు. అంత ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ సమకూర్చి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, నాకు కావలసిన అందరి సహకారం. నేనెవరి మీద కక్ష తీర్చుకునే పరిస్థితి లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి, 10 పనులు చేయాలి. అలాగని చెప్పి ఎవడైనా తప్పు చేస్తే ఆ చట్టం తన పని చేసుకుంటుంది. అందరికీ నర్సన్నపేట వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకకాలంలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకతాటిపై నడిపించి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన దమ్మున్న నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు
ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నడుమ బర్త్డే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, 6 నెలల కాలంలోనే ప్రజలకు కూటమి ప్రభుత్వం దగా పాలన అర్థమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ప్రజలు అత్యాశకు పోయి గెలిపించాలని, తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్వర్ణయుగం లాంటి జగనన్న పాలనా కాలాన్ని గుర్తు చేసుకుంటూ జగనన్న పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు బ్యారేజ్ వేసుకుంటున్నారని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈసారి కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని పిలుపునిచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ శ్రేణులన్నీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేదానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అందరూ హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్రమంతా గ్రామానికి కూడా వైఎస్ఆర్ పుట్టినరోజులు త్యాగం చేసి 2 ఆయన ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకి మరింత మేలు చేసే దిశగా సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పనిచేసి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని యావత్ జిల్లా, రాష్ట్ర ప్రజలందరి కోరికగా ఇవాళ ఆయనకి ఆశీస్సులు అందించడానికి పెద్ద ఎత్తున హాజరైనట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగాయి. శనివారం స్థానిక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు ఎన్నికలను పర్యవేక్షించారు. డీసీలు నీటి ప్రాజెక్టుల సంఘాలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టుకు చైర్మన్ గా నైరా వాస్తవ్యులు అరవల రవీంద్రబాబు, వైస్ చైర్మన్ గా ఎల్లన్నపేట మండల వాస్తవ్యులు ఆనందరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీఆర్ నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్టు సిస్టమ్ కు చైర్మన్ గా సనపల ఢిల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ గా పొన్నాడుకు చెందిన పంచిరెడ్డి కృష్ణారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను అభినందించి రైతులకు సకాలంలో నీరందించేందుకు కమిటీలు కృషి చేయాలని, కాలువలు ఆధునీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. దానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి, జనసేన జిల్లా అధ్యక్షులు పిష్ణ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు శనివారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకనాగం మాధవి, జడ్పీ సీఈఓ పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ నిర్వహించారు. ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పై స్కీమ్స్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇచ్చాపురం ఎలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేసి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్, జై జగన్. అనంతరం పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేశారు. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నత్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ ఇప్పిలి లోలక్షి తదితరులు పాల్గొన్నారు. బారువ మెరైన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ రవివర్మ. శుక్రవారం విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ రవివర్మ బారువ మెరైన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారని సిఐ రమేష్ కుమార్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఎస్పీ స్టేషన్ పనితీరుపై ఆరా తీస్తూ స్టేషన్ దస్త్రాలను తనిఖీ చేశారు. గవర్నమెంట్ పరికరాలను పరిశీలించారు. తీర ప్రాంత ముందస్తు సమాచార సేకరణ తీరుపై ఆరా తీశారు. దత్తత గ్రామాల పనితీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీచ్ ప్రమాదాలపై ముఖ్య సూచనలు సలహాలు ఇస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఎస్ఐ శిరీష, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పలాస ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ లో మాజీ మంత్రి సీదిరప్పలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యనందు కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి సీదిరప్పలరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 100కు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, సంకల్పాన్ని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మనమంతా జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవటం చాలా ముఖ్యమైనటువంటి అంశమని, గ్రామస్థాయిలో రాజకీయాలు చేయటం వేరు, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవటం వేరు అని, అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం అంటే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎల్లో మాఫియాని ఎదుర్కోవడం వంటిదని, ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డితో అడుగులో అడుగు వేస్తూ కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పోరాట యోధుడితో సమానమని అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.